నిన్న శనివారం టీమిండియా సెలెక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్క్వాడ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ మ్యాచ్లను దుబాయ్ లో ఆడవలసి ఉంది. అందుకే దీనిని దృష్టిలో ఉంచుకొని జట్టును ఎంపిక చేశారు. టీమిండియా తమ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ తో 23వ తేదీన తలపడనుంది. ఇక మార్చి 2వ తేదీన న్యూజిలాండ్ తో తలపడనుంది. లీగ్ దశలో గ్రూప్ ఏ లో మొత్తంగా ఈ 3 జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఇందుకు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓపెనర్లుగా అందుబాటులో ముగ్గురు ఉన్నారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ రూపంలో ముగ్గురు కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఫైనల్ గా రోహిత్ శర్మ అలాగే శుభమన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇద్దరు కెప్టెన్, వైస్ కెప్టెన్లు. అలాగే జైస్వాల్ కు వన్డేలో ఆడిన అనుభవం లేదు. అందుకే రోహిత్ గిల్ జోడీనే ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం ఖాయం. అలాగే 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ పక్కా. ఇప్పుడు తానున్న ఫామ్ ప్రకారం అలాగే వన్డే ఫార్మేట్ లో తనకున్న అనుభవం ప్రకారం కూడా శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో పక్కా. ఇక వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ మధ్య పోటీ నెలకొంది. అయితే ఇంగ్లాండ్ తో జరగబోయే 3 వన్డేల సిరీస్ లో ఇద్దరు ఎవరు ఫామ్ లో ఉంటే వారికే ఛాంపియన్స్ ట్రోఫీలో కీపర్ గా ఎంపిక అవుతారు. ఇక 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా ఖాయమనే చెప్పవచ్చు. అటు బ్యాటర్ గాను బౌలర్ గాను తన స్థానం పదిలం. ఇక స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజాకు 7వ స్థానం ఖాయం. ఇక మరో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ పక్కా. దీంతో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ బెంచ్ కే పరిమితం కానున్నారు. అలాగే దుబాయ్ పిచ్చి సీమ్ కు అనుకూలంగా ఉండనుంది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. అందుకే హర్షదీప్ సింగ్, బుమ్రా, షమీలు ప్లేయింగ్ 11 లో ఉండనున్నారు. దీంతో మొత్తంగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి అంచనా ప్రకారం ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది.